రిలే క్యాచ్. గురువా వెల్కమ్ టు చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్. కమ్ ఆన్ బాయ్. అది హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం ఈరోజు చెపాక్లో న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ T20 వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటి ఎలా వెళ్ళాలి అంతా చెప్తా. చలో లెట్స్ గో. మేము వెళ్ళే బస్సు ఎక్కేసాం. ఇక్కడి నుంచి తిరువన్మయూర్ అని చెప్పి మాకు దగ్గరలో లోకల్ స్టేషన్, అది అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి లోకల్ ట్రైన్ ఎక్కుతాం అనమాట చెపక్ వరకు. చెపక్కి లోకల్ ట్రైన్స్ వెళ్తాయి. మాకు ఇద్దరికి కలిపి 54 రూపీస్, ఒకరికి 27 రూపీస్ పడింది. ఇదిగోండి తమిళనాడులో బస్సులు ఇలా ఉంటాయి. వెనకేమో ఎత్తుగా ఉంటుంది, ముందేమో అలా తగ్గుతూ వస్తుంది అనమాట. ముందు బాగా కిందకు ఉంటుంది, మధ్యలో మళ్ళీ స్టాండింగ్ కూడా ఉంటుంది ప్లేస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ఇంకా టైడల్ పార్క్ దీనికి ఎదురుగానే ఉంటుంది మనకి లోకల్ ట్రైన్ స్టేషన్ అనమాట. ప్రతి 10 మినిట్స్కి ఒక ట్రైన్ ఉంటుంది. ఇదిగోండి వచ్చేసాం. ఇదిగోండి ఇది మొత్తం స్టేషన్. మన టికెట్ ప్రైస్ ఎంత తెలుసా? 5 రూపీస్. 5 అంటే 5 రూపీస్ అంతే. ఇద్దరికి కలిపి 10 రూపీస్ అయింది. అదిగోండి తిరువన్మయూర్ టు చెపక్ 10 రూపీస్. మేము భోజనం చేయకుండా వచ్చాం. ఒక పల్పి ఆరెంజ్, ఒక వాటర్ బాటిల్, ఈ 2 తీసుకున్నాం. జై ఎంఎస్ ధోని. మన ట్రైన్ వచ్చేసింది. చలో పదండి ఇంకెక్కేద్దాం. వెల్కమ్ టు చెపాక్. జనం చూసారా? మొత్తం మ్యాచ్కే, అందరూ మ్యాచ్కే. మ్యాచ్ టైం అయిపోతుంది. చలో 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 చలో. వెల్కమ్ 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 టు చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియం. బ్రాండ్ అదిదా, బ్రాండ్ అంటారు దాన్ని. ఇదిగోండి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా బయటకు వస్తే మనకి స్టేడియం ఇదిగోండి ఇలా ఎదురుగా ఉంటుంది. మంది బెల్స్ రోడ్ గేట్ 14 అనమాట. వీటి వెళ్ళాలి. ఇంకా ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది గేట్, వార్నర్స్ ఎంజే గోపాలన్ గేట్. ఇది ఇంతమంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. చాలా ఎక్కువ మంది వస్తున్నారు. బాగుంటుంది వైబ్ ఇలా ఎక్కువ మంది వస్తే. ఎంఎస్డి అభిమాని అయిన ప్రతి ఒక్కడు ఒక్కసారైనా ఈ స్టేడియంలో ధోనిని చూడాలి, ఒక్కసారైనా చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఎండ ఎరగేస్తుంది. ఒక వాటర్ మిలన్ వేద్దాం. మ్యాచ్ ఎవరిదైనా సరే స్టేడియంకి వెళ్ళడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే అది ఒక క్రికెట్ ఫ్యాన్ మాత్రమే ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ అది. చెన్నై ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 410 రూపాయలు. గురువా తలైవా తలైవా తలైవా. ఇదంతా స్టేడియం బయటే. స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు ఈ మ్యాచ్కి. నేను ఎప్పటికప్పుడు ఇలాంటి హాస్పిటాలిటీ ఉన్న బాక్స్లోకి వెళ్ళి ఒక వీడియో చేస్తా. నేను వెళ్తా అక్కడికి, ఎప్పుడైనా వెళ్తా. అదిదా బ్రాండ్. ఇదిగో ఈ క్యాప్ ఉందా, ఇది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. ఇంకా ఆఖరికి ఈరోజు కొనేసా. ఎండ చూసారా భయ్యా, ఎర్రగేస్తుంది. సీ ద మాస్. సెక్యూరిటీ చెక్ ఇన్. మా వాడు వాటర్ బాటిల్ తెచ్చాడు, అది కూడా అలౌ చేయలేదు. చెక్ ఇన్ అయిపోయింది. అటు సైడ్ ఐలో ఓవరు, జేలో ఓవరు కిందన ఉంటారు. ఎప్పుడు కిందకే వెళ్తున్నానని చెప్పి ఈసారి పైన బుక్ చేశాను నేను జే అప్పర్కి. మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి చెక్ చేసి పంపిస్తున్నారు. ఇది 3rd టైం చెక్ చేయటం. ఆర్ యు గైస్ ఆర్ రెడీ? ఒరే ఆజాబో లగత్ర భాయ్. అమ్మా వచ్చాం, మన స్టాండ్కి వచ్చాం. ఇదిగోండి మన స్టాండ్ దగ్గర నుంచి వ్యూ. ఇదిదా వ్యూ మన స్టాండ్ దగ్గర నుంచి. ఎప్పుడు అప్పర్ నుంచి చూడలేదని చెప్పి ఈసారి అప్పర్కి కావాలని బుక్ చేశాను నేను. హైలైట్, టాప్ నాచ్. హై బాబాయ్, ఎక్కలేకపోతున్నాను బాబాయ్. మీకు ఒక వ్యూ చూపిద్దామని ఎక్కుతున్నాను ఇదంతా. దిస్ ఈజ్ చెపాక్ ఫ్రమ్ జెడ్ స్టాండ్. A to Z వరకు ఉంటాయి మొత్తం, ప్రతి స్టాండ్ సీటింగ్, ప్రతి రో కూడా. ఇది పైనుంచి జెడ్ స్టాండ్ నుంచి ఇంత పైకెక్కి మీకు చూపిద్దాం వ్యూ ఎలా ఉంటుంది చెపక్లో పైన అని చెప్పి. ఇక్కడ నుంచి చూస్తే అంత క్లారిటీ ఉండకపోవచ్చు, బట్ కొద్దిగా B స్టాండ్ F వరకు అయితే మంచి క్లారిటీ ఉంటుంది. ఇది కిందన J లోవర్.
రచిన్, ఫిలిప్స్, both the captains are ready for the toss. UAE టాస్ గెలిచింది, ఇప్పుడే గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫిలిప్స్ ఇక్కడికి బౌండరీ దగ్గరికి క్యాచింగ్ ప్రాక్టీస్ కోసం వచ్చాడు. ఎవరన్నా బాల్ తిరుగుతారా అంటే ఎవరో పట్టించుకోవట్లేదు పాపం, ఎవరో చూడలేదు మా నోడు ఇక్కడికి రావడం. ఇందాక నుంచి పిలుస్తున్నాడు, ఎవరో పలకట్లేదు. అమ్మయ్య అమ్మయ్య, అవలేలుగా పడతాం మేము ఇలాంటివి. ఇక్కడ నుంచి ఫ్లాగ్స్ పట్టుకుని కొంతమంది చిల్డ్రన్ వెయిట్ చేస్తున్నారు. అక్కడి నుంచి ప్లేయర్స్ ఎంట్రీ కోసం ఇంకొంతమంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రెండు టీంల యొక్క నేషనల్ యాంథమ్ కోసం UAE ఫ్లాగ్ ఇంకా న్యూజిలాండ్ ఫ్లాగ్ పట్టుకుని మొత్తం చిల్డ్రన్ అందరూ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నారు. అలా గ్రౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ చిన్న ఎర్రర్ కూడా లేకుండా ఫ్లాగ్ని అట్ ఏ టైం, ఒక పక్క ఆ ఫ్లాగ్ ఒక పక్క న్యూజిలాండ్ ఫ్లాగ్ రెండు ఓపెన్ చేసి మధ్యలో T20 వరల్డ్ కప్ది కూడా ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఆ రైట్ సైడ్లో ఫైర్ క్రాకర్స్ అలా ఓపెన్ అవగానే మధ్యలోంచి ప్లేయర్స్ ఎంటర్ అవుతూ వచ్చి దాని ముందు నించుని నేషనల్ యాంథమ్ చెప్తారు. రెండు టీమ్స్ యొక్క నేషనల్ యాంథమ్స్ అయిపోయాయి, ఇంకా మొదలు పెడదామా. UAE బ్యాటింగ్కి వచ్చారు. ఫస్ట్ ఓవర్ బౌలింగ్ వేయడానికి మ్యాట్ హెన్రీ రెడీ. పసలేదు, అందుకో అందుకో, అమ్మమ్మో చువ్వ. పేరన్నా ఆదవ్. షో దిస్ సైడ్, షో దట్ సైడ్. MSD ఫ్యానా? సే పోడు. జై ధోని, జై ధోని, జై ధోని. ఎన్న క్లాస్? ఫస్ట్ స్టాండర్డ్. మొన్న ఎవడో 14 yearsకి వచ్చాడు, ఈ ఏకంగా ఫస్ట్ క్లాస్కి వచ్చాడు స్టేడియంకి. ఫస్ట్ 4 in the game. ఆ స్పైడర్ గేమ్ ఉందా, అది చూడండి ప్లేయర్స్ని ఎంత బాగా ఫాలో అవుతుందో. ఇప్పుడు బౌలర్ వచ్చాడా నీట్గా మనోడితో పాటు ఫాలో అయిపోద్ది చూడండి, వెళ్ళిపోద్ది. అదిగోండి మనోడు స్టార్ట్ అయింది. లెట్స్ గో, అది సేమ్ స్పీడ్. చలో చలో. One down. Oh! 2.3 hours score 18, 1 wicket. Phillips. ఇంకొక పోరు. ఏదో అనుకున్నాం కదండి, మామూలు కాదు మీరు. కెప్టెన్ ఇంటూ ద క్లాస్. బెస్ట్ సీటింగ్ పొజిషన్ ఏముంటుందంటే అది జే అప్పర్ బుక్ చేసుకోండి, టాప్ నాచ్. అక్కడ కనబడుతుందా ఇందాక మనం వచ్చిన లోకల్ ట్రైన్స్, అది అటు సైడ్ నుంచి. వెల్ డన్. కెమెరామెన్ ఇప్పుడు ఏకంగా పైకి వచ్చేసాడు, మా స్టాండ్ దగ్గరికి వచ్చాడు కరెక్ట్. ఏంటి వాళ్ళకే తీస్తావా, మాకు తీయవా? ఇందాక నుంచి అడే తిప్పుతున్నావు. పవర్ ప్లే అయిపోయింది ఇప్పుడే. 6 hours స్కోర్ 50. తెచ్చాడ్రా 4-6 తెచ్చాడ్రా. మీకు ఇక్కడ కెమెరామెన్లో ఎలా లైన్అప్ చేసి పెట్టుకున్నారో చూపించండి. చూడండి, అలా చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. హాయ్ బాబోయ్. వాట్స్ యువర్ నేమ్? అనూష్. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? 5th. ఈడ ఏకంగా 5th. వాళ్ళతో. వాట్స్ యువర్ బ్రదర్? ఫస్ట్ స్టాండర్డ్. స్పైడర్ క్యామ్. మొత్తం ఎండంతా తగ్గిపోయింది, ఇప్పుడు చల్లగా అయిపోయింది. 74 runs, 1 wicket, 9 overs. మనోడు బాల్కి వెళ్తాడు, పక్కోడు బాల్కి వెళ్తాడు, ఏ బాల్కైనా వెళ్తాడు. అసలు తగ్గ అలుపు అనేది రాదా బ్రో నీకు అసలు? డ్రింక్స్ బ్రేక్.
స్టేడియం ఇందాకడికి ఇప్పటికి చూడండి మోర్ దాన్ 50% ఫిల్ అయిపోయింది. నేను ఫిలిప్స్నే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మనోడు ఏదో ఒక్కటి చేయకుండా అస్సలు ఉన్నాడు వీళ్ళు. మనోడినే కవర్ చేస్తా. ఆ డెడికేషన్ చూడు, ఆ రన్నింగ్ చూడు, మెంటల్. మనోడు బాలే కాదు, పోతాడు. ఈ మనిషి ఎవరో తెలుసా? జిమ్మినేషం. ఇప్పుడు చూసినా నాకు ఆ 2019 వరల్డ్ కప్ 6 గుర్తొస్తుంది కదా స్వామి. షర్ఫ్ 50 runs 6తో ఫినిష్ చేశాడు 50ని. వచ్చాడు 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 వచ్చాడు. సెకండ్ ఓవర్లోనో థర్డ్ ఓవర్లోనో వికెట్ పడింది. అప్పటి నుంచి ఇప్పుడు 13th ఓవర్ రన్నింగ్ శతవిధాలా ప్రయత్నిస్తాం న్యూజిలాండ్ బౌలర్. పులి 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 పులి. నాకేదో మిరాకిల్ జరగబోతుంది అనిపిస్తుంది. రిలే క్యాచ్. 14 ఓవర్స్కి 119 runs 1 wicket. అక్కడే అలా కూర్చొని కొద్దిగా బోర్ కొడుతుందని అలా వచ్చాం. మళ్ళీ ఏమన్నా తినడానికి వెళ్ళారండి చెప్తాను. ఇక్కడ ఏదో పెడుతున్నారు. ఇక్కడ తినడానికి బిర్యానీ, కేక్, కూల్ డ్రింక్స్, వాటర్. ఒక మష్రూమ్ బిర్యానీ తీసుకున్నాం, 130 rupees అంట. ఇందాక చూపించినవే కాకుండా ఇంకా ఇటు సైడ్ పిజ్జాలు, బర్గర్లు అవి కూడా ఉన్నాయి. పిజ్జా హట్. నో బాల్ ఫ్రీ హిట్ ఇప్పుడు ఈ బాల్. కమాన్ ఫిలిప్స్ బాయ్, ఫ్రీ హిట్ బాల్. ఓ సిక్సర్. 18.4 balls-కి 159, 3 wickets. బిర్యానీ ప్లస్ క్రికెట్ మ్యాచ్, అది కూడా లైవ్లో. డెడ్లీ కాంబినేషన్. నాకు ఎందుకో ఇది 4 or 6 అనిపిస్తుంది. 4. ఫైనల్లీ లాస్ట్ ఓవర్లో 6. మ్యాచ్ ప్లస్ టీ. మినిమం టీ అంటే పిచ్ ఉండాలి ఇలా తాగాలంటే. యూఏఈ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్కి 173 runs కొట్టారు, 6 wickets లాస్కి. ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు చప్పక్లో, చాలా బాగా అనిపించింది. ఫ్రీ వాటర్ అంటే చప్పక్. ప్లేయర్స్ ఆర్ ఎంటరింగ్ ఫర్ సెకండ్ ఇన్నింగ్స్. మ్యాచ్ చూద్దాం భయ్యా అంటే ఎదురుగా ఇక్కడ పెద్ద ఫోటోషూటే జరుగుతుంది. ఫస్ట్ ఓవర్ అయితే 3 కొట్టారు. మెల్లగా లైట్లు ఆన్ చేశారు. మీరు ఆ టైంలో ఏం చేస్తారో తెలియదు కానీ నేను ఆ టైంలో అయితే కనీసం క్రికెట్ టీవీలో కూడా చూడలేదు. ఇది ఏకంగా లైవ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ చేస్తున్నట్టు చూడండి. ఫస్ట్ ఓవర్ 3, రెండో ఓవర్ 15, 2 ఓవర్లకి 17. హాయ్ గైస్, మీట్ అవర్ న్యూ సబ్స్క్రైబర్. హాయ్, డూ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్? ఫిన్ అలన్ ఆన్ ఛార్జ్. 4 ఓవర్లకే 44. నాకు తెలిసి మ్యాచ్ 15 ఓవర్లకు అయిపోతుంది. 6-4 ఇవే జరుగుతున్నాయి మ్యాచ్ మొత్తం. మనోడు నిలబడటమే ఆల్మోస్ట్ గ్రీజ్ బయట నిలబడుతున్నాడు. ఏ బాల్ వేసినా కొడుతున్నాడు. అదిగో మళ్ళీ 4. అయ్ బాబోయ్. సరదాగా సైఫట్ 50. డౌట్ లేదు 15 ఓవర్లకి అయిపోద్ది. 7 ఓవర్స్కి 85 runs. యాజ్ యూజువల్ ఒక ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఇంకో దాంతో రికార్డ్ చేస్తున్నాను. 100 runs 8.3 balls-లో. ఇంకో 4. ఎదురుగా కనిపిస్తున్నాయి థమ్సప్, సోబర్ రియాలిటీ, మ్యారథాన్ బాగున్నాయి. ఇవి ఏంటంటే ఇవి
నేను టీవీలో చూస్తున్నప్పుడు ఏమనుకున్నానంటే డిస్ప్లే పైన అవుతున్నాయి అనుకున్నాను. కాదు, ఇక్కడ నిజంగా వేసారు. ఇవి పెయింట్తో వేసారు, కాకపోతే మ్యాట్ లాగా కాకుండా పెయింట్ అనమాట. 10.3 బాల్స్కి స్కోర్ 121. రివర్స్ స్వీప్ 4. ఇప్పటి వరకు వికెట్టే లేదు. ఫోర్టీన్ ఓవర్స్కి 162. అమాన్ బాయ్, అది అది మ్యాచ్ అప్. 15 ఓవర్లకు అన్నాం కదా, 15.2 బాల్గా అయిపోయింది మ్యాచ్. ఫైనల్లీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెపాక్. చెపాక్లో నేను చూసిన అందమైన ఏమైనా ఉందంటే అది ఇది. మ్యాచ్ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తుంటే ఇవన్నీ చెపాక్ లోపల ఉన్నాయి. ఇన్నర్ సైడ్ ఆఫ్ ది వాల్కి ఉన్నాయి ఇవన్నీ. చాలా బాగున్నాయి, బ్యూటీ. ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. ఇంకో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే హ్యాపీ, స్టే హెల్దీ, డ్రింక్ మోర్ వాటర్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ సజెషన్స్, మై కమెంట్ బాక్స్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.